హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ECET-2024 నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ECET-2024 అనేది మనకి ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఇంకా కండక్ట్ చేస్తూ ఉందండి. సో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున మన ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఇంకా కండక్ట్ చేస్తూ ఉంది. సో అదనమాట. ఇక్కడ ఏంటంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డెసిగ్నేటెడ్ ఇన్ ఫుల్ యాజ్ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ, ఫార్మసీ అండ్ ఫర్ BSc మ్యాథమెటిక్స్ డిగ్రీ క్యాండిడేట్స్ ఇన్ షార్ట్ యాజ్ ECET FDH అండ్ BSc మ్యాథమెటిక్స్ 2024. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఫర్ లాటరల్ అడ్మిషన్ ఇంటూ సెకండ్ ఇయర్ రెగ్యులర్ BE లేదా బీటెక్ కోర్సెస్ ఇన్ బోత్ యూనివర్సిటీ అండ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ అప్రూవ్డ్ బై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఫర్ లాటరల్ అడ్మిషన్ సెకండ్ ఇయర్ ఇంటూ రెగ్యులర్ B ఫార్మసీ కోర్సు. సో BE లేదా బీటెక్ కోర్సు, B ఫార్మసీ కోర్సు డైరెక్ట్ సెకండ్ ఇయర్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఈ టెస్ట్ రాస్తే కనుక. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇచ్చాడండి నోటు. BSc మ్యాథమెటిక్స్ డిగ్రీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ B ఫార్మసీ కోర్సు. సో B ఫార్మసీ కోర్సుకు BSc మ్యాథమెటిక్స్ డిగ్రీ ఎవరైతే చదివారో వాళ్ళు ఎలిజిబుల్ కారు అని మెన్షన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపీర్ ఫర్ ECET-2024. సో క్యాండిడేట్స్ షుడ్ సాటిస్ఫై ది ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ టు ఎలిజిబుల్ ఫర్ అపీరింగ్ ఫర్ ద ECET FDH అంటే BSc మ్యాథమెటిక్స్ 2024. సో నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఇచ్చారండి, ఒకసారి చూద్దాము ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలంటే. ఇక్కడ FDH అంటే BSc మ్యాథమెటిక్స్ వాళ్ళైతే ఇంకా ఈ రిక్వైర్మెంట్స్ ఉండాలండి. సో రిక్వైర్మెంట్స్ ఒకసారి చెక్ చేస్తే దే షుడ్ హ్యావ్ ఇండియన్ నేషనాలిటీ. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక బోత్ అండి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ECETకి అయితే కనుక. అండ్ థర్డ్ పాయింట్ చూస్తే కనుక ఇంజనీరింగ్ డిప్లొమా అండి, డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లేదా ఫార్మసీ ఫ్రమ్ ది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ అదర్ డిప్లొమా రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. సో అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ దే షుడ్ హ్యావ్ passed 3-year BSc degree examination with mathematics as one of the subject in the group combination from a recognized university in the Telangana or Andhra Pradesh state or its equivalent entry into relevant course as given to the instruction booklet. సో మనకి క్వాలిఫికేషన్స్ అయితే అదనమాట. డిప్లొమా ఇంజనీరింగ్ కానీ లేదా ఫార్మసీ చేసిన వాళ్ళు కానీ లేదా 3-year BSc డిగ్రీ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ది అకాడమిక్ ఇయర్ 2023-2024 ఆర్ ఎలిజిబుల్. సో ఈ 2023-2024 ఎవరైతే ఇంకా ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తాడు. అండ్ టు సబ్మిట్ ది క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ విత్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ టైంకి సర్టిఫికేట్ సమర్పిస్తే చాలు అని మెన్షన్ చేస్తాడు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ candidates who are pursuing a diploma course under sandwich pattern shall be eligible for entry into the relevant BE లేదా బీటెక్ B pharmacy courses provided they have completed the practical training. సో ఈ శాండ్విచ్ ప్యాటర్న్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైతే కనుక they have completed the practical training for the sandwich course by the date of counseling. సో ఈ శాండ్విచ్ కోర్స్ అయితే కనుక ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయి ఉండాలండి కౌన్సిలింగ్ టైంకి అంతా. సో మీరు ఏదైతే కనుక కోర్స్ తీసుకున్నారో అది కంప్లీట్ అయి ఉండాలని మెన్షన్ చేశారు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీ ఆర్ BSc మ్యాథమెటిక్స్ డిగ్రీ యాజ్ ది కేస్ మే బీ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్. 45% మార్క్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారండి. అండ్ 40% ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు రిజర్వ్డ్ కేటగిరీ. సో రిజర్వ్డ్ కేటగిరీ అయితే 40% ఉండాలండి, రిమైనింగ్ వాళ్ళైతే కనుక 45% మార్క్స్ వచ్చి ఉండాలని మెన్షన్ చేశాడనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇంటూ BE ఆర్ బీటెక్ ఆర్ B ఫార్మసీ. సో లాటరల్ అడ్మిషన్ ఇంటూ సెకండ్ ఇయర్ రెగ్యులర్ BE బీటెక్ కోర్స్ ఇన్ బోత్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఫర్ లాటరల్ అడ్మిషన్ ఇంటూ సెకండ్ ఇయర్ రెగ్యులర్ B ఫార్మసీ కోర్స్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ECET FDH అండ్ BSc మ్యాథమెటిక్స్ 2024. సో ఇక్కడ చూస్తే కనుక ది క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ మార్క్స్ ఫర్ obtaining a rank in ECET FDH and BSc మ్యాథమెటిక్స్ 2024 is 25% of aggregate marks in 4 subjects, 3 subjects for BSc మ్యాథమెటిక్స్, that is 50 marks out of a total of 100. సో అదనమాట.
సో ఇక్కడ మినిమం ఈ ఈసెట్లో అయితే కనుక మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పెట్టాడండి. సో 50 మార్క్స్ అవుట్ ఆఫ్ ఏ టోటల్ 100 అని మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక however in case of SC/ST candidates there shall be no minimum qualifying marks. సో SC/ST వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏం పెట్టలేదండి. రిమైనింగ్ వాళ్ళకైతే కనుక మినిమం 25% అయితే పాస్ అవ్వాలి అని మెన్షన్ చేస్తాను అనమాట. ఈసెట్ ర్యాంకులు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇవన్నీ ఎవాల్యుయేషన్ అంటే ర్యాంకింగ్ ఇన్ టీఎస్ ఈసెట్ FDH అండ్ BSc మ్యాథమెటిక్స్ 24 ఎలా ర్యాంకింగ్ చేస్తారనేది మెన్షన్ చేశారండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తారండి. 85% ఆఫ్ ది సీట్స్ ఈచ్ కోర్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ది లోకల్ క్యాండిడేట్స్ అండ్ ది రిమైనింగ్ 15% ఏవైతే ఉన్నాయో ఆ 15% సీట్స్ వచ్చేసి విల్ బి అన్రిజర్వ్డ్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో నాన్ లోకల్ వాళ్ళకి అనమాట 85% సీట్స్ అయితే లోకల్ వాళ్ళతో ఫిల్ చేస్తారు అండ్ 15% అయితే కనుక నాన్ లోకల్ వాళ్ళతో ఫిల్ చేస్తారనమాట. సో అదనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక ది ర్యాంక్ కార్డ్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచి ర్యాంక్ కార్డ్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ షెడ్యూల్ అనమాట. అండ్ సబ్మిట్ ఆఫ్ అప్లికేషన్ టీఎస్ ECET-2024 ఈజ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ సో మనకి డేట్ టైం రిజిస్ట్రేషన్ ఇది షెడ్యూల్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దామండి. సో మనకి టెస్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 6th డేట్ ఉంటుందండి. 5th మంత్ 5వ నెల 6వ తేదీ 2024 మనకి మండే అయితే ఎగ్జామ్ ఉంటుందండి. టైం వచ్చేసి 9 AM to 12 noon అనమాట. అండ్ టెస్ట్ కోర్స్ అయితే ఇంకా మనకి ECE, EIE, CSE, EEE, CIB, CHEM, MEC, MIN, MET, PHM, BSM. సో మనకి ఫీజు అయితే కనుక మనకి SC, ST అండ్ PH క్యాండిడేట్స్కి అయితే కనుక 500 పే చేయాలండి. అదర్స్ అయితే కనుక 900 రూపీస్ అయితే అమౌంట్ పే చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీజ్ వచ్చేసి మనకి April 16th లాస్ట్ డేట్ అండ్ విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 500 వచ్చేసి మనకి April 22nd అండ్ విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 1000 రూపీస్ వచ్చేసి మనకి April 28th. సో ఇదనమాట. సో మ్యాక్సిమం మనకి లేట్ ఫీజ్ లేకుండానే విత్ ఇన్ డేట్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది అనమాట. సో మనకి వెబ్సైట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వారు కూడా షేర్ చేయండి అనమాట. సో ఇదనమాట అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.